కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. ఆ కంకణ ధారణ కార్యక్రమాన్ని ఇక్కడ అర్చక వరేణ్యులు నిర్వహిస్తూ ఉన్నారు. రామ వామ భాగస్తు నారీణాం పౌసాం దక్షిణ ఏవచ అనే శాస్త్ర ప్రమాణాన్ని బట్టి మగవారికి కుడి చేతికి, మహిళలకు ఎడమ చేతికి రక్షాబంధనం చేయడం అనేది ఆచారం. అలాగే ఇక్కడ ఆ రామయ్య తండ్రి కుడి చేతికి కంకణాన్ని ధరింపజేశారు. అలాగే ఆ స్వామివారి చేతులకు తగిలించి ఆ కంకణాన్ని తీసుకువెళ్ళి అమ్మవారి ఎడమ చేతికి ధరింపజేశారు. ఈ సందర్భంలో స్వామివారికి మహామంగళ హారతిని అందించడం కూడా సాంప్రదాయంగా వస్తుంది. అటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ అర్చక వరేణ్యులు నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు ఇక్కడ ఈ కళ్యాణ మండపం అంతా కూడా దివ్యంగా అలంకరింపబడింది. ఇప్పుడు మనకు ఏదైతే రేడియో స్టేషన్లో కావచ్చు, దాంట్లో కావచ్చు, తర్వాత ఇళ్ళలో ఇట్లా ఫోటోలు పెట్టి ఇట్లా పూజలు చేయండి అని ఈ విధంగా మనకు చెప్తూ ఉంటారు. ఏదైతే పూజలు ఇళ్లలో ఇట్లా ఫోటోలు పెట్టి ఈ విధంగా పూజలు చేయండి అనేది ఒక్కడ చెప్తుంటారు. టీవీలలో కానీ, టీవీల మాధ్యమంలో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, హీరోలను పెట్టి సినిమా హీరోలను, తర్వాత ఇతర మాధ్యమాల ద్వారా ఇప్పుడు గుళ్ళల్లో కావచ్చు ఇట్లా పూజలు చేయాలి, ఆ విధంగా చేయాలి అది అని మనల్ని భ్రమింపజేసి ఏదైతే ఇప్పుడు ఇట్లా ఫోటోలు పెట్టి ఇట్లా పూజలు ఏదైతే పూజలు ఉన్నాయో అంతా నకిలీ. ఇప్పుడు రేడియో స్టేషన్లో చెప్పింది ఏదైతే కంకేరాలు ఇట్లాంటివన్నీ ఏదైతే చెప్తున్నారో అవన్నీ డమ్మీ ఆచారాలు, అంతా బోగస్ అనమాట. ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వాలు దగ్గర నుండి చేయించే కార్యక్రమాలు కావచ్చు, కాకపోతే ప్రభుత్వాలు చేయించేది కేవలం డబ్బు కోసం, ఈ జనాలంతా వచ్చి అక్కడ పోగైన తర్వాత హుండీలో డబ్బులు వేస్తారు కదా, ఆ డబ్బు కోసం ఈ నకిలీ పూజల కార్యక్రమాలు చేయించేది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే భూమిని మొత్తం సర్వనాశనం చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా రాక్షసుల పన్నాగం. ఈ కడప రేడియో స్టేషన్ ఏదైతే ఉందో అదంతా కమ్యూనిస్టు వాదులది. అలాగే ఈనాడు, ఈటీవీ, ఈ వార్తలు, తర్వాత ఇంకా కడప రేడియో స్టేషన్ అయితే అది ఖచ్చితంగా 100% అది కమ్యూనిస్టు వాదులదే. తర్వాత ఈ టీడీపీ ఏదైతే ఉందో అది కూడా కమ్యూనిస్టు వాదులదే. తర్వాత ఈ మీడియా సంస్థలు కాబట్టి సినిమాలో ఏదైతే సినిమా ఇండస్ట్రీ ఉంది అది కూడా పూర్తి 100% కమ్యూనిస్టు కంట్రోల్లో ఉంది. అంటే వాళ్ళు కమ్యూనిస్టులు వాళ్ళ వెనక కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఏంటి అంటే రాక్షసులకు సంబంధించినవి. ఆ తర్వాత ఈ మొత్తం వార్తా ఛానళ్ళు 99% అట్లే ఉన్నాయి. మిగతా ఏమైనా జారిపోయినట్టు ఏమైనా ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. మిగతా అయినా 99.9 అనుకోండి. ఇంకా ఆ విధంగా మొత్తం ఈ మీడియా సంస్థలన్నీ అదే విధంగా బోగస్, ఏ విధంగా పూజలు పునస్కారాలు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ బోగస్ అనే సందర్భంగా తెలుసుకోగలరు. తర్వాత ఈ మొత్తం అంటే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే పూజలు జరుగుతున్నాయో దేవుని పేర్లతో, ఒకరు యేసు పేరుతో ఏదైతే పూజలు చేస్తున్నారో, క్రీస్తు పేరుతో ఏదైతే చేస్తున్నారో, తర్వాత రాముల వారి పేరుతో ఏదైతే చేస్తున్నారో, కృష్ణుని పేరుతో ఏదైతే చేస్తున్నారో, మొత్తం లక్ష్మీదేవి పేరుతో కావచ్చు, ఇంకా రకరకాల దేవీ దేవతల ఫోటోలు పెట్టి ఈ విధంగా పూజలు ఏదైతే చేస్తున్నారో అవన్నీ మోసంతో కూడుకున్నవని ఈ సందర్భంగా తెలుసుకోగలరు. తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీ, మనం ఏదైతే సినిమా చూసి ఆ వచ్చిన డబ్బుతో కోట్లు సంపాదించి ఆ సినిమా హీరోలు కావచ్చు, ఇతర నిర్మాతలు కావచ్చు, నిర్మాతల్లో కొందరు అప్పుల పాలైన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే కోట్లు సంపాదించిన వాళ్ళు ఉండొచ్చు. ఏదైతే మొత్తం ఈ విధంగా వచ్చిన డబ్బుతో దీని నల్లధనం నుండి ఇంకొకటి ఏదైనా అనుకోండి, ఈ విధంగా వచ్చిన డబ్బుతో భూమిని సర్వనాశనం చేయడమే ఈ ఖచ్చితమైన ఈ దుష్ట కార్యమని ఈ సందర్భంగా తెలుసుకోగలరు. ఇంకా దొరికిందిలే సందులని భూమిని అంతా సర్వనాశనం చకచక చేయిస్తున్నారు. ఈ పుట్టినవాడిని పుట్టినట్టుగా స్కూళ్ళలో నిర్బంధించి దీన్నే బాల్య వివాహం అని ఈ సందర్భంగా, ఈ వివాహం ఎవరితో, విద్యాశాఖతో, అంటే దీన్ని విద్య అని కూడా అనకూడదు, రాక్షసుల చదువుల శాఖతో పుట్టినవాడిని పుట్టినట్టుగా మనసు మార్పిడి చేయిస్తూ రాక్షసు లోకం వైపు నడిచే విధంగా ఈ మొత్తం ప్రపంచాన్ని ఈ విధంగా ఏకకాలంలో స్వాతంత్రం వచ్చిందంటూ, ఏం స్వాతంత్రం, రాక్షసులకు స్వాతంత్రం అంటారు. ఈ విధంగా దేశాలను ముక్కలు చేయడం, రాష్ట్రాలను ముక్కలు చేయడం, ఈ విధంగా భూప్రపంచాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం ఈ విధంగా ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలుసుకోగలరు.